ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మే నెల 8, 9, 10 తేదీలలో మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా సింహరాశి వారికి ఊహించని అద్భుతం జరగబోతుంది. అయితే మీరు ఏ అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏ అంశంలో మీరు శుభవార్త వింటారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ నెల 8, 9, 10 తేదీలలో ఈ రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు సూచిస్తున్నాయి. ఇక ఈ సమయంలో గ్రహస్థితి అనుకూలంగా ఉండటం కారణం చేత వీరు అనుకూలమైన ఫలితాలను ఎక్కువగా పొందబోతున్నారు. ఇక ఈ సమయంలో మీ జీవితం మలుపు తిరుగుతుంది అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండబోతుంది. మీరు కొత్తగా మొదలుపెట్టిన పనులు, అలాగే పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా అనుకున్నవి అనుకున్నట్లుగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువర్గాల్లో శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. వివాహాది శుభకార్యాలు, అలాగే గృహప్రవేశాలు, ఇటువంటి శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు వీరి జీవితంలో కనిపిస్తున్నాయి. అవివాహితులకు వివాహ యోగం సూచిస్తోంది. ఎప్పటి నుంచో మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ సమయంలో మీకు అనుకూలమైన సమయమని చెప్పొచ్చు. మీరు కోరుకున్న సంబంధం కలిసి వస్తుంది. అలాగే గృహం లేనటువంటి వారికి నూతన గృహం కట్టుకోవాలి అనుకునే వారికి ఇది అనుకూలించే సమయం. అందుచేత నూతన గృహం కట్టడం కానీ లేదా గృహప్రవేశం కానీ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి పౌర్ణమి తరువాతంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి పని కూడా తిరుగు లేకుండా విజయాన్ని సాధిస్తారు. ఇక ముఖ్యంగా మీరు ఏ రంగంలో పెట్టుబడి పెట్టినా సరే అందులో 100% సక్సెస్ని పొందుతారు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, ట్రేడింగ్, అలాగే ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ఎటువంటి వారందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే కూడా రెట్టింపు ఫలితాలను పొందబోతున్నారు. అలాగే ఈ సమయంలో మీరు ఏ రంగంలో అయితే పనిచేస్తున్నారో ఆ రంగానికి సంబంధించి నూతన అవకాశాలు పొందబోతున్నారు. అందుచేత ఈ రాశి వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసేస్తారు. అలాగే కోర్టుకి సంబంధించిన వ్యవహారాలు, పోలీస్ స్టేషన్కి సంబంధించిన అంశాలలో కూడా అటువంటి వాటన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. వీటిల్లో మీరు విజయం సాధిస్తారు. ప్రతి ఉద్యోగ వ్యాపారాలలో లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. అయితే కొన్ని అంశాలలో అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని అంశాలలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఆ విషయాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ సమయంలో మీకు డబ్బులు విపరీతంగా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఖర్చు పెట్టే ముందు ఆచితూచి ఇది మనకి అవసరమా లేదా అని ఆలోచించి ఖర్చు పెట్టండి. ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయవలసి వస్తుంది. దాని కారణంగా అలసట చెందుతారు. ఇక ఎప్పుడైతే మీకు ధనం ఎక్కువగా ఖర్చు అవుతుందో దాన్ని పూడ్చటానికి మీరు వేరే చోట డబ్బులు తీసుకువచ్చి మళ్ళీ అక్కడ కట్టవలసి వచ్చి ఒకేసారి 2-3 చోట్ల డబ్బులు కట్టవలసి రావటం వల్ల కొద్దిగా ఇబ్బందులు, చికాకులు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ సమయంలో ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ధనానికి సంబంధించిన విషయం చూసుకున్నట్లయితే కొంతమందికి పాపకర్మల యొక్క దుష్ఫలితాలు ఉండవచ్చు, లేదా గ్రహాల అనుకూలత లేకపోవటం వల్ల కూడా ఇటువంటివి జరుగుతాయి. అందుచేత వీటి నుంచి బయటపడటానికి పరిహారం చేసుకోవలసి ఉంటుంది. మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. ఇక ఈ విషయంలో మీరు ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇక రాబోయేటటువంటి రోజులన్నీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదృష్టవంతులవుతారు. ఇక ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించి ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటూ కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా ముఖ్యమైన పని సంకల్పించుకుని మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే ఈ సమయంలో మీరు ఎక్కువగా సంయమనం పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా కోపానికి, ఆవేశానికి గురి కావటం వల్ల మీకు నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం అనేది అసలు మంచిది కాదు. అలాగే మీకు సంబంధం లేని విషయాలలో తలదూర్చకండి. ఇతరుల విషయాలలో మీరు కలగజేసుకోకండి. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే
అనవసరంగా ఇతరుల విషయాల్లో కలగజేసుకుంటే వారి పాపం మనకొస్తుంది. అలాగే మన పుణ్యం వారికి వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎక్కువగా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి. మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవటం వల్ల మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందుతారు. సమయం దొరికినప్పుడల్లా మీ దగ్గరలో ఉన్న దేవాలయాన్ని దర్శించుకోండి. ఈ సమయంలో మీకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక సంతానం లేని వారికి సంతాన యోగం కలగనుంది. అలాగే వైవాహిక జీవితంలో పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. లేదా కుటుంబానికి సంబంధించిన అంశాలలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే అది కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే మీ సమస్యలన్నింటికీ కూడా ఒక చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అయితే ఏ అంశానికి సంబంధించిన నిర్ణయమైనా సరే ఆచితూచి నిర్ణయం తీసుకోండి. అలాగే సంసారానికి సంబంధించిన అంశాల్లో అయినా, కుటుంబానికి సంబంధించిన అంశాలలో అయినా మూడో వ్యక్తి జోక్యాన్ని మీరు అంగీకరించకండి. ఎందుకంటే గొడవలు పెద్దవి అవ్వటానికి అవకాశాలు ఉంటాయి. మీ సమస్యలు మీరే పరిష్కారం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను విస్తరిస్తారు. అయితే ముఖ్యంగా గోచార ఫలితాలలో జాతకం అద్భుతంగా ఉంది కదా అని చెప్పేసి ఏ పని చేయకుండా కూర్చుంటే మాత్రం మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందలేరు. కష్టపడి పనిచేస్తేనే ఎవరికైనా ఉత్తమ ఫలితాలు అందుతాయి. అంటే మానవ ప్రయత్నం మనం చేస్తేనే దానికి దైవబలం తోడవుతుంది. కాబట్టి మీరు మానవ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ముందుగా మీరు మీ తెలివితేటలకి పదును పెట్టండి. అలాగే ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు ఇది నాకు అనుకూలిస్తుందా లేదా అని 1కి 2 సార్లు ఆలోచించండి. అలాగే ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు 10 మంది యొక్క సలహాలు, సూచనలు తీసుకోండి. అలాగే వారిచ్చిన సలహాలు, సూచనలు అనుసరిస్తే కనుక ఖచ్చితంగా మీరు పట్టిందంతా బంగారం అవుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే దూర ప్రయాణాలు చేసేవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అందుతాయి. అయితే దూర ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకొని వ్యవహరిస్తే మీరు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైనా ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే వారికి ఖచ్చితంగా నరదృష్టి, నరఘోష అనేవి ఉంటాయి. అందుచేత ప్రతిరోజు కూడా ఇల్లు తుడిచేటప్పుడు నీళ్లల్లో కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని శుభ్రం చేసుకోవటం వల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది. అలాగే స్నానం చేసే నీటిలో కొద్దిగా కళ్ళుప్పు వేసుకుని స్నానం చేయండి. దీనివల్ల ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇక ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి మాస శివరాత్రికి కూడా శివుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదువుకోండి. ప్రతినిత్యం దైవారాధన, దీపారాధన చేయటం అలవాటు చేసుకోండి. ఇందువల్ల మీకు దైవబలం అండగా ఉంటుంది. అంతేకాదు శుభయోగాలు పొందటంతో పాటుగా అదృష్ట యోగం, ధనయోగం పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక గుడికి వెళ్లి శివుడికి అభిషేకం చేయించుకోవటానికి కుదరదు అనుకునే వాళ్ళు ఇంట్లోనే చిన్న శివలింగానికి కొద్దిగా నీళ్లు పోసి అభిషేకం చేయండి. శివుడు అభిషేక ప్రియుడు. మీరు కొద్దిగా నీళ్లు పోసినా కూడా శివుడు సంతోషించి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. అలాగే పెట్టిన పెట్టుబడిలో రెట్టింపు అవుతాయి. శివానుగ్రహం ఉండటం చేత మీరు ఎన్నో అనుకూలమైన ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. సో చూశారు కదండి, సింహరాశి వారు మే 8, 9, 10 తేదీలలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, ఏ అంశాలలో వీరు జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఏ అంశంలో వీరు అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు అనే వివరాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.